కల్లుగీత కులాల వారికి మద్యం షాపులు నడుపుకునేందుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. రాయచోటి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నోటిఫికేషన్ జారీ చేసిన కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. అన్నమయ్య జిల్లాలో కల్లుగీత కులాలకు 11 మద్యం షాపులు కేటాయించడం జరిగింది. ఈ 11 షాపులకు ఈ నెల 24న పారదర్శకంగా లాటరీ పద్ధతిలో డ్రా తీసి కేటాయించారు. షాపులు పొందిన వారు ఫిబ్రవరి 5 సాయంత్రం 5 గంటలలోపు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం నిర్దేశించిన నాన్ రిఫండబుల్ 2 లక్షల రూపాయలను చెల్లించాలని కలెక్టర్ శ్రీధర్ చెప్పారు. ఫిబ్రవరి 6న పరిశీలన చేసి ఫిబ్రవరి 7న ఉదయం 10 గంటలకు షాపులకు డ్రా తీయడం జరుగుతుంది. ఈ మద్యం షాపులకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే జిల్లాలోని రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, రాజంపేట, కోడూరు, మదనపల్లె, మొలకల చెరువు, వాయల్పాడు, పీలేరు ఎక్సైజ్ శాఖ కార్యాలయాల్లో నేరుగా దరఖాస్తులు ఇవ్వొచ్చని కలెక్టర్ శ్రీధర్ చెప్పారు. ఈ రోజు మనం నోటిఫికేషన్ ఇచ్చాం. ఫిబ్రవరి 5వ తారీఖు వరకు సాయంకాలం 5 వరకు కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వెరిఫికేషన్ ప్రిపరేషన్ వచ్చేసి ఆ నెక్స్ట్ డే అంటే 6వ తారీఖు ఫిబ్రవరి నాడు జరుగుతుంది. వెరిఫికేషన్ జరుగుతుంది, ప్రిపరేషన్ జరుగుతుంది. డ్రాఫ్ట్ లాట్స్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ 7వ తారీఖు ఫిబ్రవరి నెల 7వ తారీఖు ఉదయం 10కి తీయడం జరుగుతుంది. సో అదే రోజు ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో, ఏ క్యాండిడేట్ అయితే సక్సెస్ఫుల్గా సెలెక్ట్ అయ్యాడో అదే రోజు మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డేట్స్. సో మీడియా వారు మీరందరూ కూడా దీన్ని ప్రచారం చేసి అందరికీ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈరోజు తహసీల్దార్స్ అందరికీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సూచనలు ఇవ్వడం జరిగింది. మనకు సప్లిమెంటరీ సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతవరకు కూడా మన క్యాస్ట్ సర్టిఫికేట్లు గమనిస్తే గౌడ్ అని ఇచ్చేసి బ్రాకెట్లో గౌడు, గౌడ, గమల్ల అండ్ ఎడిగా అనేది అన్ని పెట్టేసి ఇస్తున్నారు. దానివల్ల వాళ్ళు పర్టికులర్గా ఏ సబ్ క్యాస్ట్ చెందిన వాళ్ళు అనేది తెలియకుండా పోతుంది. అందుకనే తహసీల్దార్లందరికీ కూడా ఈ కొత్త ప్రొఫార్మా అందించడం జరిగింది. సో ఖచ్చితంగా వాళ్ళు గౌడ్ అయినప్పటికీ కూడా వాళ్ళ ఉపకులాన్ని మెన్షన్ చేస్తూ సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్, సప్లిమెంటరీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలనేది మనం ఆదేశాలు ఇచ్చాము. సో దానికి అనుగుణంగా అర్హులైన అందరూ కూడా మీ సబ్ క్యాస్ట్లకు అనుగుణంగా ఆయా సర్టిఫికేట్ తహసీల్దార్ దగ్గర తీసుకోమని చెప్పాను. తహసీల్దార్స్ వితిన్ 24 అవర్స్లో దీన్ని ఇష్యూ చేయమని చెప్పాను. అప్లై చేసింది ఎవరికి ఇబ్బంది లేకుండా, సో దట్ అందరికీ సమాన అవకాశాలు ఉండేలాగా చూసుకోమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఈ కాపీ కూడా మీడియా వారికి మీకు అందిస్తాము. సో అది కూడా మీరు పెట్టొచ్చు. సాధారణంగా ఈ ప్రొఫార్మాలో ఇస్తూ ఉంటాం. ఈ ప్రొఫార్మాలో వచ్చేసి అన్ని ఉపకులాలు మెన్షన్ చేస్తున్నాం. ప్రధాన కులం పక్కన ఇంటిగ్రేటెడ్ అనమాట. అది వచ్చేసి ఇప్పుడు సప్లిమెంటరీ సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఖచ్చితంగా వాళ్ళది ఏ క్యాస్ట్ ఉపకులం అనేది కూడా అందులో మనకు వస్తుంది అనమాట. సో ఆ విధంగా మనం ఈరోజు ఆదేశాలు ఇచ్చాము, వాళ్ళకి అందజేయడం కూడా జరిగింది. సో అభ్యర్థులు ఎవరైనా అంటే ఎవరైతే దీన్ని పాల్గొనాలనుకుంటారో వాళ్ళందరూ కూడా చక్కగా తహసీల్దార్ దగ్గర అప్లై చేసుకుని మీ ఉపకులాల సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే 11 షాపులే మహా అయితే మేబీ ఒక 500 మంది వచ్చినా కూడా మనకి ఇక్కడ సరిపోతుంది. రెవెన్యూ పెద్ద ఇబ్బంది ఏం లేదు. షాప్ బై షాప్ పిలిచినా కూడా మనకి చాలా. కర్నూలు నగర